ఐఫా స్కాన్ అవి పెట్టినప్పుడు మీరైతే కమెంట్స్ అయితే పెట్టారు కదా, సో ఆ కమెంట్స్కి రిలేటెడ్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను, నా సిమ్టమ్స్ ఏంటనేది. సో వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో మీరు పెట్టిన కమెంట్స్ ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అయితే అడిగారు కదా, సో ఈ వీడియో అయితే దాని గురించి ఉంటుంది. సో నాకైతే బేబీ బాయ్ అయితే పుట్టాడు. సో నా ఫస్ట్ సిమ్టమ్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అంటే, పీరియడ్ స్కిప్ అయినప్పుడు ఇక్కడ డొక్కలో అయితే పెయిన్ అయితే వచ్చింది. సో అది నా ఫస్ట్ సిమ్టమ్. జస్ట్ పీరియడ్ క్రాంప్స్ లాగే ఉందన్నమాట. ఇంకా చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ ఇమీడియట్గా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ 3 months అయితే వామిటింగ్ అనేది ఏం లేదు, జస్ట్ అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయితే ఉండేది. ఇంకా నాసియా వామిటింగ్ సెన్సేషన్ అయితే ఉండేది, అలా వచ్చేలాగా ఉండేది అనమాట వామిటింగ్. కానీ వామిటింగ్స్ అయితే అంతగా అవ్వలేదు, జస్ట్ ఎప్పుడు 2 weeks ఒకసారి 1 week ఒకసారి అలా జరుగుతూ ఉండేది. ఇంకా కళ్ళు తిరగడం ఇలాంటివి అయితే ఏం లేవు. ఫుడ్ కూడా నేను అన్నీ బాగానే తినగలిగాను, కానీ ఎక్కువ పుల్లటి అయితే తినాలనిపించేది. నాకు మామూలుగా అయితే స్వీట్ ఎక్కువ ఇష్టం, కానీ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో అయితే హాట్వి పుల్లటివి అవి అయితే బాగా తినాలనిపించేది. సో అదైతే నా సెకండ్ సిమ్టమ్ అనమాట. నాసియా ఉండేది, ఫుడ్ ఏమో ఇది హాట్వి పుల్లటివి అవి తినాలనిపించేది. ఇంకా ఇంకోటి ఏంటంటే, నా లైన్ ఉంటుంది కదా మన స్టమక్ మీద, 14 weeks తర్వాత అయితే ఆ లైన్ స్టార్ట్ అయింది. సో అదైతే బెల్లి దగ్గర స్టాప్ అయిపోతే గర్ల్ అంటారు. సో నాకైతే మొత్తం ఫుల్గా వచ్చేసింది స్టమక్ దగ్గరికి. సో అది నా థర్డ్ సిమ్టమ్ అనుకోవచ్చు బేబీ బాయ్ది. ఇంకా ఫోర్త్ది ఏంటంటే మూమెంట్స్ కూడా నాకు ఎక్కువ లెఫ్ట్ సైడ్ అయితే ఉండేది. సో అది ఫోర్త్ సిమ్టమ్ అనుకోండి. ఇంకోటి ఏంటంటే, మెయిన్గా ప్లెజెంట్ యాంటీరియర్ ఉంటే బేబీ గర్ల్ అనే అంటారు. సో నాకైతే ప్లెజెంట్ యాంటీరియరే ఉంది. సో అది. ఇంకొకటి ఏంటంటే, యాక్టివ్గా ఉన్నాను, త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో యాక్టివ్గా ఉన్నాను. ఎక్కువగా బాయ్ అయితే నీరసంగా ఉంటారు, అసలు ఫుడ్ తీసుకోరు, యాక్టివ్గా ఉండరు అని అయితే చెప్తారు. సో నాకైతే అట్లా ఏం లేదు, నేను ఫుల్గా యాక్టివ్గా ఉన్నాను 9 months కంప్లీట్ అయ్యే వరకు కూడా. నా సెమ్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేశాను. సో ఇంకా చూసుకొని అంత యాక్టివ్గా అయితే ఉన్నాను. ఇంకోటి ఏంటంటే, క్యారింగ్లో మనం హెవీ క్యారీ చేస్తే బేబీ గర్ల్ అంటారు, లో అయితే బాయ్ అంటారు కదా. సో ఇదైతే నా దాంట్లో కరెక్ట్ అయింది, లోగానే ఉండేది నా 9 months కంప్లీట్ అయ్యే వరకు. ఇవన్నమాట నా సిమ్టమ్స్. ఫస్ట్ మెయిన్ ఏంటంటే నాసియా ఉండేది, ఎక్కువ వామిటింగ్స్ లేకుండా జస్ట్ అలా వామిటింగ్ వచ్చేలాగా ఉండేది. సో ఇది ఫస్ట్ సిమ్టమ్. సెకండ్ ఏంటంటే ఫుడ్ ఎక్కువ ఫ్రూట్స్, ప్రోటీన్ ఉన్నవి, ఇంకా హాట్వి పుల్లటివి ఇలాంటివి స్పైసీగా ఫుడ్ అయితే ఇష్టపడేదాన్ని. సో ఇది నా సెకండ్ సిమ్టమ్. థర్డ్ ఏంటంటే స్టమక్ మీద లైన్, అదైతే నాకు ఫుల్ బెల్లి పైదాకా కూడా వచ్చేసింది, కింద ఫుల్ స్టమక్ మీద మొత్తం ఉంది. సో అదైతే థర్డ్ సిమ్టమ్. నా మూమెంట్స్ ఎక్కువ లెఫ్ట్ సైడ్ ఉండేవి. ఫిఫ్త్ సిమ్టమ్ ఏంటంటే క్యారింగ్లో అనమాట. త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ కూడా చిన్నగానే ఉండేది, ఎక్కువ హెవీగా లేకుండా. సో అది ఫిఫ్త్ సిమ్టమ్ అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ప్లెజెంటా పోస్టీరియర్ అయితే బాగుంటుంది. సో నాకైతే యాంటీరియర్ ఉంది. సో ఇవి నా 6 సిమ్టమ్స్ అనమాట, మేజర్గా నేనైతే గుర్తుపెట్టుకుంది. సో ఇవైతే నాకైతే బేబీ బాయ్ పుట్టాడు కదా, సో నా పర్సనల్ సిమ్టమ్స్ అనమాట ఇవన్నీ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ అలాగే కమెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.